శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు. సౌందర్యలహరి గురించి రాసిన గ్రంథకర్తలకి, సౌందర్యలహరి గురించి తెలిపిన ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన జ్ఞానేశ్వరమ్మ గారి పాదపద్మములను నమస్కరిస్తూ ఆవిడ ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 7వ శ్లోకానికి నా శక్తి మేరకు విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. క్వనత్కాంచీదామా కరకలిబ కుంభస్తరణభా క్వనత్కాంచీదామా కరికలభ కుంభస్తనవరా పరీక్షీణా మధ్యే పరిణత సరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమదితురాహో పురుషికా. ఈ 7వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చురు సవ్వడి చేస్తూ ఉండేటువంటి మొలనూలు కలిగినట్టు, ఏనుగు కుంభస్థలముల వంటి వక్షోజములు కలిగినట్టు, సన్నని నడుము కలదియు, శరత్కాలము నాటి పౌర్ణము నాటి చంద్రుని వంటి ముఖము కలదియు, హస్తములలో ధనస్సు బాణములు పాశము అంకుశము ధరించినట్టి, పురములను నాశనము చేసినటువంటి శివుని అహంకార స్వరూపిణి అయినటువంటి అమ్మ, నువ్వు నా ఎదుట సాక్షాత్కరింపుము. ఈ విధంగా సాగిన ఈ 7వ శ్లోకము భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు పద్యాన్ని పరిశీలిద్దాం. నిరతముయు శోభగాండు నిలుమోము పూర్ణ బింబము పగిది అభ్రపు కటియు హరురవములు చేసెడి కటిదారముయును హనులు కరమునందుకొనిడి ఘనకుచవి నీవు. ఈ 7వ శ్లోకం యొక్క విపుల భావాన్ని పరిశీలిద్దాం. క్వన కాంచీదామా. కాంచీదామా అంటే మొలనూలు. మొలనూలు బంగారంతో చేసినది అయింది. సన్నని దారాలలాగా దానికి మువ్వలు కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మువ్వల చప్పుడు చేస్తూ ఉండేటువంటి మొలనూలు కలిగినది క్వన కాంచీదామా అన్నారు. కరికలభ కుంభస్తనభరా. గున్న ఏనుగు యొక్క కుంభముల వంటి వక్షోజములు కలదానా, లేక కరికలభ కుంభస్తనత అని కూడా పాఠాంతరంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే గున్న ఏనుగు యొక్క కుంభముల వంటి వక్షోజములు కలిగి కొంచెము ముందుకు వంగినదానా అన్నట్టుగా కూడా భావం అని కనిపిస్తూ ఉంటుంది. పరీక్షీణా మధ్యే. మధ్య అంటే నడుము, పరీక్షీణ కృషించినది అయినటువంటిది. అంటే సన్నని నడుము కలగా
పరిణత శరచంద్రవదనా. శరచంద్రవదన, శరత్కాలము నాటి చంద్రుని వంటి ముఖము. శరత్కాలంలో మేఘాలు తక్కువగా ఉండి చంద్రబింబము మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ కూడా పరిణత అంటే పూర్ణ చంద్రబింబము అంటే పౌర్ణమి నాటి చంద్రబింబము. శరత్కాలంలోని పౌర్ణమి నాటి చంద్రబింబం వంటి ముఖము కలది. అంతేకాకుండా పరిణత అంటే నిండి ఉన్నది అని కూడా అనుకోవచ్చు. అంటే 16 కళలతోనూ నిండుగా ఉన్నటువంటి, అంటే ఆ రోజు పౌర్ణమి అవుతుంది కాబట్టి పౌర్ణమి నాటి శరత్కాల పౌర్ణమి నాటి చంద్రుని ముఖము వంటిదానా అంటూ సంబోధించారు. అంతేకాకుండా 3వ పాదంలో ధనుర్బాణాన్ పాసం సునిమపి, ధనస్సు, బాణములు, పాశము, అంకుశము కూడా దదానా కరతలై చేతులు యందు ధరించినటువంటి పురమదితు రాహో పురుషిక. పురమదితు పురములను నాశనము చేసినటువంటి రుద్రుడు లేక శివుడు ఆహో పురుషిక. ఆహో అనేటువంటి ఆశ్చర్యవాచకాన్ని ప్రయోగిస్తూ పురుషిక అన్నాడు. అంటే పురములను నాశనము చేసినటువంటి శివుని యొక్క అహంకార స్వరూపిణి అయినటువంటి అమ్మ, పురస్తా దాస్తాం నః, నా ఎదుట ప్రత్యక్షము కావలసినది అని చెబుతూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించారు. ఇది 7వ శ్లోకము. మొదటి 6 శ్లోకాలను అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేశారు. అమ్మవారు భక్తులకి ఏమి ఇస్తుందో తెలియజేశారు. ఇప్పటిదాకా శంకర భగవత్పాదులు అమ్మవారి స్థూల రూప వర్ణన చేయలేదు. ఈ శ్లోకములో మణిపూరక చక్రములో ఆరాధిస్తూ ఉంటే అమ్మవారు ఎటువంటి రూపంతో సాక్షాత్కరిస్తుందో అటువంటి స్థూల రూపాన్ని ధ్యానం చేస్తూ అలాగా నా ఎదుట ప్రత్యక్షమవు అంటూ ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి శంకర భగవత్పాదులు గంగా తీరంలో స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఊబిలో పడి మునిగిపోతున్నట్టుగా ఉన్నప్పుడు అమ్మవారు అతన్ని రక్షించింది అని ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారు ఏ విధముగా అతనికి ప్రత్యక్షమైందో అదే రూపముతో మరణ తన ఎదురుగుండా ప్రత్యక్షమోమని చెప్తూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని చేశారు. కొంతమంది భావం ప్రకారము సౌందర్య లహరిలో ఇదే మొదటి శ్లోకంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు మనం కొన్ని పదాల గురించి మళ్ళీ విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ కొన కాంచీదామ అన్నారు. కాంచీదామ అంటే మొలనూలు అని, కొనత్ అంటే శబ్దము చేసినటువంటి మొలనూలు కలిగినది అని మనం అనుకున్నాం. ఈ మొలనూలు నడుము కట్టుకుంటారు. అది నాభి దగ్గరగా ఉంటుంది కాబట్టి నాభి అనేది గర్భస్థ శిశువుకి పోషణ ప్రదేశము కాబట్టి ఇక్కడ మాతృస్వరూపిణిగా అమ్మవారిని ధ్యానం చేస్తున్నట్టుగా కూడా మనం గ్రహించుకోవాలి. అంతేకాకుండా కరికలభ కుంభ స్తనభరాన్ని కరికలభ కుంభ స్తనలత అని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గున్న ఏనుగు వంటి కుంభముల వంటి వక్షోజములు కలది అని ఒక విధంగా చెప్పుకుంటూ గున్న ఏనుగు యొక్క కుంభముల వంటి వక్షోజములు కలిగి కొంచెము ముందుకు వంగినదానా అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారి మాతృస్వరూపాన్ని ధ్యానం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మాతృస్వరూపిణిని ఒకసారి ధ్యానం చేస్తూ నా ఎదురుగా తిరిగి ప్రత్యక్షము అవు అని ఆయన శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని చేసినట్టుగా మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాయి వీడియోలో తెలియజేసుకుంటాను. స్వస్తి.
ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.